రవాణా ఏదైతే ఉందో, ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్లను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపదంగా నేను తెలియజేస్తున్నా. ఇంట్లో చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాం, మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలో అయితే ఆయన క్రిక చెప్పలేదు, కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు. బీజేపీ ఏ కార్యకర్త అయినా ₹1 తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే, ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పుడు వదిలేస్తా. అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సాహసం ఏము. ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి అయిష్టంతో, ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు, అవినీతి ఆరోపణలు చేస్తే తగదని 60-40 బ్యాచ్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు దీనంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ వెనుక కూడా ఈరోజు 60-40 బ్యాచ్ని నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే 60-40 ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు. అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలన్నటువంటి సంకల్పంతో మేము చేస్తున్నాం. పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగిన విషయం మనందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఒక టిప్పర్ కొనాలంటే 20,000 రూపాయలు, 25,000 రూపాయలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మన ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుకను అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలను తక్కువగా అందించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. అందుకే పలుసార్లు ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళాం. నిజం, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం. ఇది చేయాల్సింది ప్రభుత్వమే. ఈరోజు మనం చూస్తున్నాం, అంత స్టాఫ్ కూడా లేరు. ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూటే జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది. అసలు రాత్రి మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా, ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినటువంటి స్టాఫ్ లేదు. ఈరోజు ఆదోని తహసీల్దార్ ఆఫీస్లో 32 మంది విఆర్ఓలు ఉంటే వాళ్ళని మళ్ళీ సబ్ కలెక్టర్ ఆఫీస్కి 4 తీసుకున్నారు. పని చేయడానికి స్టాఫే లేదు. ఆ స్టాఫ్తో ఉన్న స్టాఫ్తో మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ₹1 తీసుకున్నట్లు ఇసుక రవాణా, అక్రమ రవాణా మాఫియాలో నిరూపిస్తే ఛాలెంజ్ అని నేను విసురుతున్నాను. ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ 60-40 బ్యాచ్ పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కడా కూడా ₹1 వసూలు చేసే ప్రసక్తే లేదు. బీజేపీ కార్యకర్తలు మేము ఏదైతే ఇసుక సరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటాం అది అందించి తీరుతాం. ఇక రవాణా ఖర్చులతో పాటు కొంచెం ఖర్చులతో అందించాలి, కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి దందానే ఆపాలి అనేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్, ఇంకో ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసుక అసలు రవాణా చేయడానికే వీల్లేదు. అసలు ఈరోజు ఇసుక పాలసీలో ఉదయం 6 గంటలకు ఇసుక స్లాట్ బుక్ చేస్తే సాయంత్రం 4 గంటలకు క్లోజ్ అవుతుంది. 6 గంటల వరకే గమ్యస్థానాలకు చేరాలా. రాత్రిపూట ఎట్లా చేస్తుంది? ఎట్లా రవాణా జరుగుతుంది? అది అక్రమ రవాణా కదా. 6 గంటల తర్వాత తిరిగే ప్రతి లారీ, ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణానే. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న ఆపిన టిప్పర్ దగ్గర అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు. ఆ లారీల్లో జీపీఆర్ఎస్ఏ లేదు. జీపీఆర్ఎస్ లేకుండా, శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమైనటువంటి రవాణా కాదు కదా. అధికారులకు మేము ఫిర్యాదు చేసాము. అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది. అయితే ఇంక పైపెచ్చు ఆదోనిలో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో. ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకను ఈరోజు డంపులుగా
డంపులు ఎక్కడంటే అక్కడ వేసి ఈరోజు ఆదంలో ఎక్కడంటే అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూళ్లు ఎక్కువ చేస్తున్నారు. తర్వాత మేము అదే డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా. ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో ఈరోజు అలాంటి ప్రశ్నే రాదు. నేను పూర్తి చేస్తాను. నేను పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ అడుగుతారు. అదేవిధంగా ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులను కోరుతున్నా. మేము గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. వాళ్ళకు వీలైనంత వరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళకున్నటువంటి యంత్రాంగము సరిపోకపోవడం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇక అధికారులకు ఒకటే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్స్, శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది. తహసీల్దారు, సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓలను కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ సరిగ్గా పనిచేయకపోవడమే వలన ఇదంతా కూడా ఈ సమస్య అంతా క్రియేట్ అవుతుంది. కాబట్టి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము. అదేవిధంగా ఆదోని చుట్టుపక్కల కూడా రాత్రి 6 అయితే ఇసుక టిప్పర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు, అరికట్టేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం నుంచే కదా అక్రమైనటువంటి ఇసుక, అదేవిధంగా ఇసుక మాఫియా ఈరోజు రెచ్చిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇక ముందు కూడా అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏవైతే ఇసుక టిప్పర్లు పోతాయో, అక్రమంగా ఏవైతే ట్రాక్టర్లు పోతాయో వాటన్నిటిని కూడా ఆపు తీరుతాం, ఆపాల్సిందే. కాబట్టి మేము స్పష్టంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా ఏవైతే జరుగుతున్నాయో, అక్రమంగా జరిగే ప్రతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వాటిని నిలుపుదల చేసేకి ఏదైతే ఇసుక ఒకటే కాదు, బెల్ట్ షాపుల విషయంలో అయితేనేమి, బెట్టింగ్ విషయంలో అయితేనేమి, మట్కా విషయంలో అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వాటిని నిర్మూలించేందుకు గత నెల కూడా పేకాట క్లబ్ల విషయంలో అయితేనేమి జిల్లా ఎస్పీ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఏవైతే మాఫియాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికెట్టేందుకు ప్రతి భారతీయ జనతా పార్టీ సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కూడా నమస్కారాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆదోనిలో ఇసుక మాఫియా రెచ్చిపోతూ అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఆదోనిలో ప్రజల నడ్డి విరిచే ప్రయత్నాన్ని చేస్తున్న సందర్భంలో గత 2 నెలలుగా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో, ఏదైతే అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారో, ఏదైతే అక్రమంగా ప్రభుత్వము నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాన్ని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు, అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత 2 నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే 7వ తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము
జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్ళి ఆపి వాళ్ళ సమక్షంలోనే ఇసుక టిప్పర్ను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అది ముగించుకొని మేము మళ్ళీ ఇంటికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ 2 లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పచెప్పడం జరిగింది. అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు. మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మేము ట్రాక్టర్లను ఆ రోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే, తప్పని ఎవరు చెప్పడం లేదు, మేము చేయలేదని చెప్పడం లేదు. మేము ఆపాము, వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాం. అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది, మేము కాదు కదా డిసైడ్ చేసేది. అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకరాజు అనుకుంటా చెప్తూ నేను సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ని ఆపి అని అన్నాడు. అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే. ఇప్పుడు భారతదేశ పౌరునిగా ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది. దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు. అంటే అదే పనిని మేము చేసాం. ఎమ్మెల్యే గారు దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే తరుణంలో గత 3 నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి, సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి, సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏది? ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలన్నటువంటి సంకల్పం ఉంది. అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనము ట్రాన్స్పోర్ట్ ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి. ఈరోజు ఆదిన పట్టణంలో 11,000, 13,000, 14,000కు ఇసుక అందేటువంటి సందర్భం ఉంది. మనం రవాణా ఖర్చు చేసుకుంటే అంతా కలుపుకుంటే 7,000-8,000కు లేకపోతే 6,000కు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు? ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది. ఇది ఇంతటితో ఈ రోజుతో ఆగదు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి